సభాయే నమః. ఇక్కడ అశోకుడి గురించి మనం చిన్నప్పుడు చదువుకున్నాం. కళింగ యుద్ధానంతరం అతను బౌద్ధాన్ని తీసుకున్నాడని చదువుకున్నాం. కానీ కళింగ యుద్ధం కాదు, కానీ అతను రాజ్యానికి వచ్చిన వెంటనే బౌద్ధం మీద తనకున్న అభిమానాన్ని ఎలా చూపాడు అనేది ఈ రెండు నవలలు చెప్తాయి. ఇక్కడ అశోకుని సమ్రాట్ అశోక, ప్రియదర్శి రెండు కూడా అశోకుని జీవితాన్ని గురించి చెప్పే నవలలే. ఇక్కడ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో తలెత్తిన బౌద్ధాన్ని ఆచరణాత్మక పంథాలో చూపిన, ప్రజల సంక్షేమాన్ని ఈనాటి ప్రభుత్వం సైతం ఆదర్శంగా మలిచిన ఒక మౌర్య చక్రవర్తి అశోకుడు బాల్యంలోనూ యవ్వనంలోనూ వృద్ధాప్యంలో కూడా తాను నమ్మిన సిద్ధాంతం కోసం ధైర్యంగా నాటి సామాజిక రాజకీయ పరిస్థితులను ఎదురొడ్డి పోరాడి గెలిచిన ఇతివృత్తంతో కూడినవి ఈ రెండు నవలలు. ఒక సువిశాలమైన భారతదేశాన్ని పాలించిన అశోక చక్రవర్తిని గురించి ఏ పురాణాలు చెప్పలేదు. సింహళంలోని సంస్కృత గ్రంథమైన దివ్యావతారం, మహావంశం, సామంత పాశాదిక, కథావత్తు, మంజుశ్రీ మూలకల్ప అనే గ్రంథాల మాత్రమే అశోకుని గురించి మనం తెలుసుకోవడానికి వీలు కలిగిందనమాట. అశోకుని శాసనాలలో 84,000 శాసనాలు, అంటే శిలా శాసనాలు, స్తంభ శాసనాలు, రాతి శాసనాలు, గుహా శాసనాలు, ఇవన్నీ కూడా వీటన్నింటిలో కూడా వచ్చినప్పుడు ఇది ఎవరి శాసనాలు అనేది తెలియలేదు. ఎందుకంటే దేవానాం ప్రియ, ప్రియదర్శి అనే పేర్లే ఉంది, అశోకుని పేర్లు అందులో లేదు. ఈ 1750లో బయటపడింది శాసనాలు. అయితే దీన్ని మొదటగా జేమ్స్ విన్సెంట్ అనే అతను పరిశీలించారు. కానీ ఆయన కూడా అశోకుడు అంటే సింహళంలో పరిపాలించినటువంటి ప్రియదర్శి అని అనుకున్నాడు, అశోకుడు అంటే పేరు లేదు కాబట్టి. కానీ ఆర్ఎల్ టర్నర్ అనే శాసన పరిశోధకుడు ఇది అశోకుడి ప్రియదర్శి, దేవానాం ప్రియ అది రెండు పేర్లు కూడా భారతదేశాన్ని పరిపాలించిన మౌర్య చక్రవర్తి అశోకుడి పేరే అని నిర్ధారణ చేసిన తర్వాత ఇది అశోకుడిదే మనందరూ కూడా గుర్తిస్తున్నాము. ఈ శాసనాలు ఇంకా దొరుకుతున్నాయి, ఇంకా వీటి మీద పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు శాసనాల గురించి ప్రసక్తి ఇక్కడ ఎందుకు అంటే, శాసనాల ద్వారానే అశోకుని గురించి మనకు సంపూర్ణమైనటువంటి విషయం తెలుస్తుంది, సింహళ దేశంలో దొరికే గ్రంథాలు కాకుండా. ఈ శాసనాలు పాలి, అరబిక్, గ్రీక్ భాషల్లో ఉంది, బ్రాహ్మీ, ఖరోష్ఠీ లిపుల్లో ఉందన్నమాట. కళింగ యుద్ధంలో బలైన లక్షలాది మంది హతులను చూసి మనసు చెందిన అశోక చక్రవర్తి, అంతకు పూర్వమే బౌద్ధ ఉపాసకునిగా మారిన అశోక చక్రవర్తి మానవులకు మాత్రమే కాదు పశుపక్ష్యాదులకు, ప్రకృతికి కూడా ఎంతో సేవ చేయాలని, ప్రజాహిత కార్యాలను ఆచరణపూర్వకంగా చేసి చూపాడని ఈ శాసనాలు సాక్ష్యం పలుకుతున్నాయి. అంతటి ఉదాత్త చక్రవర్తిని గురించి ఆనాటి బౌద్ధ చారిత్రక నేపథ్యంతో 2 నవలలను అందించిన శ్రీ శార్విల్ గారు కన్నులు. రచయిత పరిచయం ఇక్కడ నేనేం చెప్పడం లేదు, ఎందుకంటే మనం పొద్దున్న నుంచి వింటున్నాము, మళ్ళీ వినబోతున్నాము కూడా. అయితే 2 విషయాలు మాత్రం వారి గురించి ఇక్కడ పేర్కోవాల్సింది. ఈ 2 నవలలు రాసినప్పుడు ఆయన ఎన్ని ఆంగ్ల గ్రంథాలను పరిశీలించారు అనేది ఆ నవలలు వెనక ఇచ్చారు. ఇది ఒక రచయిత ఒక రచనని చేసేటప్పుడు ఎంత నిబద్ధతతో చేయాలి, సత్యాన్ని ఎంత దీనికి తీసుకురావాలి అనేది చేసిన పరిశోధనకు గుర్తుగా నేను అనుకుంటున్నా. రెండవది, వీరికి ఉన్నటువంటి బౌద్ధ మతాభిమానానికి, బౌద్ధ ధర్మాభిమానానికి వీరు రాసినటువంటి బౌద్ధ గ్రంథాలు చాలా ఉన్నాయి. ఏంటది? భగవాన్ బుద్ధుడు, సిద్ధార్థ, నాగార్జున, ధర్మభిక్షు మిలరేఖ, శంబల, సమ్రాట్ అశోక, ప్రియదర్శి, అజంతా, హేమమాలి వంటి రచనలు రాయడం మరియు బౌద్ధం పట్ల గల నిబద్ధతకు, అభిమానానికి గుర్తు. ఇక నవలల పరామర్శం చూద్దాం. 2012లో సమ్రాట్ అశోక, 2013లో ప్రియదర్శి నవలలు పబ్లిష్ అయ్యాయన్నమాట. మనిషిని మనిషిగానే గౌరవించిన బౌద్ధ ధర్మం పట్ల ప్రత్యేక శ్రద్ధను కలిగిన వారు శార్విల్ గారు. గౌతమ బుద్ధుడు ప్రవక్త, అశోకుడు ప్రయోక్త అనేది వారి అభిప్రాయం. ప్రజలందరూ నా బిడ్డలు అన్న విశాల దృక్పథం కలిగిన అశోక చక్రవర్తి తన నిజ జీవితంలో కొంత ముండివాడు. స్త్రీలోనుడైన పట్టమహిషి కుమారుడైన యువరాజు సుమన్ పట్ల గౌరవం లేనివాడు. అతడు యువరాజు, కానీ అతని పట్ల అతనికి గౌరవం లేదు. తండ్రి బింబిసారుని పట్ల అత్యంత ప్రేమ, వినయం కలిగిన అశోకుడు అందగాడు కాదు, కానీ మానసిక సౌందర్యం, స్వయం నిర్ణయాలు తీసుకోగలిగిన ఆత్మవిశ్వాసం, అనుకున్న పనిని సాధించే తీరాలన్న మొండి పట్టుదల ఇవన్నీ కలిగిన వాడు. గురువుల మనస్సులో కూడా సమర్థుడు అన్న పేరును పొందినటువంటి వాడు. తక్షశిలలో రేకెత్తిన కల్లోలైన అణచివేయడానికి ఎవరిని పంపాలి అన్నప్పుడు మామూలుగా యువరాజునే పంపాలనుకుంటారు, కానీ యువరాజు అసమర్థుడు కాబట్టి అశోకుని పంపిస్తాడనమాట. అలా అశోకుని తండ్రి చేసి నియమింపబడ్డవాడు. కనీసం 3 నెలలు పట్టే ప్రయాణాన్ని 1 నెల కాలంలోనే అధిగమించినటువంటి వాడు. యుద్ధం చేయకనే తక్షశిలలో ప్రశాంతతను నెలకొల్పినటువంటి వాడు కూడా అనమాట.
ఇక్కడ ఒక విషయం ఏంటంటే అశోకుని గురించి మనం చదువుకున్నప్పుడు బౌద్ధ మతాన్ని ఆయన మనకు తెలుసు. కానీ మనకు కొన్ని మన భారతదేశం, ఉత్తర భారతదేశంలో కానీ ఇక్కడ దొరికే గ్రంథాల్లో అశోకుడు శివాభిమాని, శివుని యొక్క అభిమాని అనేది మనకు తెలుస్తుంది. ఆ విషయాన్ని సాగర్ గారు ఇక్కడ చక్కగా చెప్పారు. ఎట్లా తండ్రి ఒకసారి అతను అడుగుతాడు అనమాట, నీకు ఏ ఆయుధం కావాలంటే నాకు చక్రాయుధం కావాలి అంటాడు. చక్రాయుధం అంటే మనం విష్ణు అనుకోవచ్చు, కాదు అతను చక్రాన్ని ఆయుధంగా తీసుకుంటాడు. ఎట్లా ఒక సాటి లేని వీరుడిగా, చక్రాయుధధారిగా, సాక్షాత్ శివస్వరూపునిగా ఇక్కడ ప్రసిద్ధికి ఎక్కినవాడు అనమాట. తనను సంహరించడానికి యువరాజ్ సుమన్ పంపిన దుర్మార్గులను బంధించి అతను వాళ్ళని తప్పు చేసినప్పుడు తానే శిక్షించి ఉండొచ్చు, కానీ శిక్షించకుండా పాటలీపుత్రలోని తన తండ్రి చక్రవర్తి అయిన తన తండ్రి వద్దకు పంపినవాడు. అశోకుని తన కుమార్తెతో వివాహం చేద్దామనుకున్న సామంతరాజుతో ఆమె కళాధరుడైన ఇంకొక వ్యక్తిని ప్రేమిస్తుందని తెలిసి వాళ్ళిద్దరికి వివాహం చేసి పెట్టమని అంటాడు. కానీ ఆ తండ్రి అంటాడు అతను మామూలు యువరాజు మాత్రమే, అంటే తన సైన్యంలో పాటలీపుత్ర సైన్యంలో, మగధ సైన్యంలో సైన్యాధికారిగా ఉండడం పెద్ద ఉన్నత స్థానం కదా అని అతని తన సైన్యంలో సర్వసైన్యాధ్యక్షుడిగా స్థానాన్ని కల్పించినవాడు. తన మనసుకు నచ్చిన ఉజ్జయిని రాకుమార్తె బౌద్ధ ధర్మాభిమాని దేవిని మొదటి భార్యగా స్వీకరించిన ఆమె రెండో భార్య పద్మావతి, మూడో భార్య కారువాకి పట్టవయసులుగా ఉండడానికి ఇష్టపడినందున నాలుగో భార్య అసంధిమిత్ర సహకారాలతో రాజ్యాన్ని పరిపాలించాడు. అయితే జీవితంలో అతని పరాజయం అంతా ఎవరి వలన అంటే ఐదో భార్య అయినటువంటి దిశమిత్ర వలన. ఆమె చాలా ఆశాపరురాలు, అశోకుని కన్నా వయసులో చాలా చిన్నది. అశోకుని కుమారుడు కుణాలుని మీద మనసు పడిన ఐదో భార్య దిశరక్షిత. 11వ శతాబ్దంలో రాజమహేంద్రం రాజధానిగా ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రాజరాజ నరేంద్రుడు, శారగధరుడు, చిత్రాంగి ఈ కథకు మూలం ఈ కుణాలావధానం అన్నటువంటి బౌద్ధంలోని కథే, అశోకుని చరిత్రలో ఉన్నటువంటి కథే. రాజైన తర్వాత అంటే క్రీస్తుకు పూర్వం 265లో రాజయ్యాడు అతను. అప్పుడు ఆ తర్వాత వివిధ మతాలకు చెందిన జ్ఞానులతో చర్చలను జరిపి వివిధ ధర్మాల వర్మాలను తీసుకొని అన్ని ధర్మాల పట్ల సమచిత్తతో ప్రవర్తించినట్లు దీపవంశం అనే గ్రంథం వల్ల మనకు తెలుస్తుంది. శ్రీ శారద గారు కూడా కథలో ఎటువంటి మార్పులు చేయక ఇలాగే చిత్రించడం ముదావహం. దివ్యావధానం అన్న గ్రంథంలో అశోకారామంలో నివసించే కొన్ని అతిశయోక్తులను పరిహరించి చండాశోకునిగా కాక తిరుమల శుద్ధిగా అశోకుని ఒక చక్కటి నాయకుడిగా తీర్చిదిద్దారు ఈయన. అయితే ఇక అనుశీలనం అంటే చరిత్రను ఉన్నదిన్నట్లుగా రాస్తే అది చరిత్ర అవుతుంది. కానీ ఈయన చేసుకుని చిన్న మార్పులు చేయాలి. ఈయన చేసినటువంటి మార్పులన్నీ సంఘటనల కల్పన, కథను మార్చలేదు కానీ సంఘటనలో కొంచెం కల్పన చేశారు, రసపరిణామంలో మార్పులు చేశారు, పాత్ర చిత్రంలో కొంత మార్పులు చేశారు. ఒకటి ఉదాహరణలు మాత్రం చూద్దాం. తక్షశిలకు వెళుతున్న అశోకుడు పంచనది ప్రాంతంలో రైతు మరణిస్తే అతను భార్యను సహగమనం చేయమని బలంతో చేస్తూ ఉంటారు ఆ టైపు జనులందరూ. కానీ ఆమె గోపామ పేరు, ఆమె మాత్రం నేను చెయ్యను అంటుంది. అది ఆ విషయం తెలుసుకున్న అశోకుడు దగ్గరికి వెళ్ళి ఆమెను అడుగుతాడు, సహగమనం చెయ్యనంటే వాళ్ళతో మాట్లాడి చివరికి ఆమెను తక్షశిలకు తీసుకెళ్ళి ఒక భవనంలో ఆమెను పెట్టి గూఢచారిగా నియమించి ఆమెను చెప్పిన గూఢచార్యం వల్ల తన రాజనీతి అంటే చక్కటి రాజ్యపాలన వేరే రాజ్యపాలన అందించగలుగుతాడనమాట. ఇది అతని రాజనీతి చతురతకు నిదర్శనం. ఇంకొక విషయం అయితే తప్పకుండా చెప్పే తీరాలి. మోసం గుణాలవధానం అనేటువంటి కథలో దిశరక్షిత అశోకునికి ఒకసారి చాలా ఆరోగ్యం బాగైనప్పుడు ఎన్ని మందులు ఇచ్చినా సరిపోదు. అప్పుడు ఆమె ఇటువంటి రోగం ఉన్నటువంటి వాళ్ళ ఊళ్ళో ఎవరైనా ఉన్నారా అని తెలుసుకోమని చెప్పి అలా ఉన్న ఒక వ్యక్తిని కడుపును కోసి అందులో ఒక చిన్న క్రిమి వలన ఈ రోగం వస్తుందని తెలుసుకుని వందిస్తుంది. అందుకోసం తన రాజ్యపాలన కోరుతుంది వారం రోజులు. ఆ వారం రోజుల రాజ్యపాలనలోనే అశోకుని ఇక్కడ కుణాలుడు అప్పుడు తక్షశిలలో ఉంటాడు. కుణాలుని కళ్ళు పీకించాలని ఒక ఉత్తరం రాసి పంపిస్తుంది అనమాట. అయితే శారద గారు ఇక్కడ ఏం చేశారంటే ఆమె వారం రోజులు రాజ్యపాలన చేసిన విషయాన్ని పరిహరించారు. ఆమె మిగతాన్ని ఆమె వైద్యం గ్రంథం ఆ క్రిమిని కనిపెట్టడం, వైద్యం చేయడం అన్నీ ఇక్కడ పెట్టారు. అంటే ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఉత్తమ లక్షణాలతో ఎలా ఉండాలి అనే దానికి కావాల్సినవన్నీ కూడా నేను ఇక్కడ చేసుకుంటూ వచ్చారు. ఈ నవలను చదువుతున్నంతసేపు ఒక మానవతామూర్తిని కళ్ళకు కట్టించారు రచయిత. తండ్రి గారి పట్ల ప్రేమమూర్తిగాను, అన్న దుశ్చేష్టల పట్ల అసహనం కలిగిన వాడుగాను, గురువుల పట్ల అత్యంత వినయవంతుడిగాను, సతుల పట్ల ప్రేమమూర్తిగాను, తన శిశువుల పట్ల అతులితమైన పితృప్రేమను కలిగిన వారుగాను, ప్రజలను కన్నబిడ్డలుగాను ఆదరించేవారుగాను అశోకుడు బుద్ధుని ధర్మాన్ని ఆచరణపూర్వకంగా అనుసరించుకునే మహోన్నత మానవుడు.
మానవుల పట్ల మాత్రమే కాక ప్రకృతిలోని సమస్త జీవరాశుల పట్ల కూడా కరుణను చూపినవాడు. ఇంత అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా సభాధ్యక్షురాలకి అందరికీ నమస్సులు.